మరొక పునరుద్ధాన దినమందు మనమందరము కూడుకొని దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క మాటలు ధ్యానించుకుంటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకరినొకరు మనం క్రియేట్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము యోహాను రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. Let us all turn to John chapter 14 verses 14 and 15. యోహాను సువార్త 14వ అధ్యాయము 14-15 వచనం చదువుతాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ సంపూర్ణమైనటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. అదేవిధంగా మాట్లాడుచున్నటువంటి నన్ను మీ యొక్క రెక్కల చాటును మరుగుపరిచి మా అందరికి కావాల్సినటువంటి దివ్య వర్తమానమును అనుగ్రహించి వినగలిగినటువంటి చెవిని బదిలపరచుకునేటువంటి హృదయాన్ని మాకు దయచేసి మీలో ఎదుగుదల దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన యొక్క అంశము ఒబీడియంట్ ఆర్ డిసొబీడియంట్ అనేటువంటి ఒక మాట. లోబడి ఉండుట, లోబడక ఉండుట అనేటువంటి ఒక మాటను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంటే ఒకటి విధేయత, మరొకటి అవిధేయత అనేటువంటి ఒక మాటలు. మనం ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే మొదటిగా మనము ఆశీర్వాదకరమైనటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. కాబట్టి ఆ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరు? మొదటిగా అబ్రహాం. సో అబ్రహాము యొక్క నీతిని మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క మాటను కైకొన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటకు విధేయత కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంత విధేయత? ఈ యొక్క మాటను మనం ఇందాక చదువుకున్నాం కదా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అంటే ఆయన అడిగినా అడగకపోయినా ఆయన చేసేటువంటి దేవుడు. మరి రెండో మాటలో మనం చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ఈ యొక్క ప్రేమకి తర్వాత ఈ విధేయతకి ఒక అనుబంధం ఉందన్నమాట. ఒక లింక్ ఉంది. కాబట్టి ఎవరన్నా ఏదైనా మాట చెప్పారనుకోండి, మనము దానికి చెవి యొక్కామంటే వారిని ప్రేమిస్తున్నాం అనేటువంటి పరోక్షం కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా మనం చూసినట్టయితే దేవుడు మరి లేక ఒక కుమారుని అబ్రహాంకి ఇచ్చిన తర్వాత ఆ కుమారుని బలియమని చెప్పినప్పుడు ఎంతగా మరి అతని హృదయము వేదన చెంది ఉంటుందో మనము ఊహించగలం. ఎందుకంటే మనుషులమే కదా మనమందరము, మనందరికీ ఒకే ఆలోచన ఉంటుంది. కానీ తన యొక్క ఆలోచన, తన యొక్క శరీరానుసారమైనటువంటి కార్యాలని వెనక్కి పెట్టి దేవుని యొక్క మాటను గైకొన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అబ్రహాం ఇచ్చినటువంటి మరి ఎవరూనూ లేరు. కాబట్టి ఆ రోజున దేవుడు నిశ్చయించుకుంటాడు, మరి యేసు ప్రభువుని తన యొక్క కుమారుని కూడా వీరి కోసం బలివ్వాలనేటువంటి ఆ యొక్క మాటను బట్టి ఏ దేవుడు ఆయన ముందుకు వెళ్ళి తన కుమారుని అబ్రహాము యొక్క సంతతి ద్వారా మరి యేసు ప్రభువుని మనకి తీసుకుని వచ్చి మన కోసము ఒక రిడెంప్షన్గా మనకి ఉంచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేర్ ఈస్ ఒక అనుబంధం ఉందన్నమాట. దేనికి? ఒక ప్రేమకి, ఒక విధేయతకి ఒక అనుబంధం ఉంది. అదేవిధంగా మనం చూద్దాము. 1 యోహాను 2వ అధ్యాయము 3-6 వచనాల్లో కొన్ని వాక్య భాగాన్ని చూద్దాము, కొంత వాక్య భాగాన్ని. మరియు 1 John chapter 2 verses 3-6. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలిసి కొనుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే యోహాను ఎవరు? ప్రియమైనటువంటి శిష్యుడు అన్నమాట. దేవునికి హృదయ మరి
ఆయన ఒడిలో ఆయన తల పెట్టుకుని పడుకునేవాడంట యోహాను. అంటే అంతగా మరి ఒక ఆప్యాయత కలిగినటువంటి శిష్యుడిగా మనం చూస్తున్నాం. ఆ ప్రియమైనటువంటి యోహాను రాసినటువంటి యొక్క మాటల్లో మనం చూస్తున్నాము ఎంతగా మనము దేవునికి లోబడి ఉంటామనేది ఎక్కడ తెలుస్తుందంటే ఆయన ఆజ్ఞలకు మనం ఎప్పుడైతే చెవియొగ్గి దాని ప్రకారం చేస్తామో అప్పుడు నిజమైనటువంటి ప్రేమ వెల్లడి అవుతుందంట. కాబట్టి మనము దేవుని యందు నిలిచి ఉన్నామా లేకపోతే ఎవరి యందు మనం ఉన్నాము అనేది దేన్ని బట్టి మనము తెలుసుకోగలమంటే మనం ఎవరి చెప్పు చేతల్లో మనము నడుచుకుంటున్నామో దానిని బట్టి మనము ఎవరమని చెప్పుకోగలం అన్నమాట. అంటే దేవుని యొక్క హస్తములో దేవుని యొక్క ప్రణాళికలో మనము ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వారంగా ఉన్నామంటే ఏమవుతుంది? దేవునికి ప్రియమైనటువంటి వారముగా ఉంటాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఆయన ప్రతిరోజు మనకి చేయాలనుకున్నటువంటి కార్యాలన్నింటినీ చేసినప్పుడు ఆయనకు విధేయతలతో మనం ముందుకు నడిచే వారంగా ఉంటాం. అంటే దేవుడు మనం చూసినట్లయితే యోనా యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే యోనా నువ్వు నినివేకి వెళ్ళి వారికి సువార్తం చెప్పు అన్నాడు. అంటే వారికి బాగుపడేటువంటి కార్యం తెలియజేయి, ఎందుకంటే వారిని నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు యోనా? ఎమ్మడే విధేయత కలిగినటువంటి వాడు ఏం చేశాడు? షిప్ ఎక్కాడు. కానీ మనసులో వేరే ఆలోచన. ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళాల్సింది పోయి తర్షీష్కి వెళ్ళాడు అనమాట. అంటే చూడటానికి బాహ్య స్వరూపంగా ఒక విషయంగా మనం కనపడుతుంటాం, కానీ అంతరంగములో మన యొక్క విషయము ఎలాగున్నది దేవునితో అనే మాటను మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అనుదినము మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆయన మనల్ని ఆత్మానుసారంగా మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. తద్వారా మన యొక్క జీవితంలో మనము ఆశీర్వాదాన్ని కూడా వెల్లడి చేయగలం. కాబట్టి యోనాకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ని అతను చేయలేదు. తర్వాత వారు మరలా ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాడో మనం చూస్తున్నాము. నువ్వు పడినటువంటి శ్రమకే ఇంత నువ్వు కష్టపడుతున్నావంటే సృష్టిని నిర్మించినటువంటి నేను ఎంతగా నేను బాధపడుతున్నాను, ఎంతగా నేను విలవిలలాడుతున్నాను అని దేవుని యొక్క స్వరాన్ని మనం వినగాలి. అటువంటి స్వరాన్ని మనం ఈరోజు వింటున్నామా? దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నది, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది? మనము ఎంతసేపు ఈ లోకానుసారంగానే ఆలోచిస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు మనము కలిగి ఉంటాము? ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ మనం ఎప్పుడు గైకుంటూ ముందుకు వెళ్తాము? ఎందుకంటే ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ లోకములో మనము జీవితముగా జీవిస్తూ ఆయన యొక్క పరలోక ప్రవేశం చేయాలనేది ఆయన యొక్క సంకల్పం. అది ఏమిటండి అంటే దేవుడు మన ద్వారా ఈ లోకంలో జరిగించవలసినటువంటి ప్రతిక్రియకు మనము వినయ విధేయతలు కలిగినటువంటి వారంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడుతూ తన నిత్య రాజ్యంలోనికి అధికమైనటువంటి ఒక గొప్ప సంపాద్యంలోనికి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎవరిని వెంబడిస్తున్నామో వారికి మనము లోబడి ఉంటామని చెప్పేసి ఉన్నది. ఇదే మనిషి మనం చూసినట్లయితే సాతాను యొక్క చెప్పు చేతలో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అప్పుడు దేవుణ్ణి పట్టించుకోవడం అన్నమాట. ఏముంది, అన్నీ మామూలుగానే ఉన్నాయి, అన్నీ ఈ లాక్డౌనే కదా అని చెప్పేసి ఎంతో ఎంటర్టైన్మెంట్ చూద్దాం. ఇదివరకు నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఏదో ఒక చలనచిత్రం చూసేవాడు, సినిమాలు చూసేవారు. ఇప్పుడు రోజు 3 పూట్ల 4 పూట్ల సినిమాలు చూస్తే ఎట్లా ఉంటుంది? దేవుని యొక్క ఆ యొక్క ఏమంటారు భయభక్తులకి లోనవుతున్నాడా? లేదు. మనిషి మారాలన్నమాట. వారి జీవితము పరిపక్వం అవ్వాలి, దేవునిలో బలమైనటువంటి స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారాలన్నమాట. అందుకోసమే కాబట్టి ఎవరి యొక్క ఆజ్ఞలకు మనం లోబడి ఉంటున్నాము, మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుని ప్రేమించేటువంటి వారంగా ఉంటున్నాము. కాబట్టి మన యొక్క ఈ విధేయత లేకపోతే లోబడి ఉండేటువంటి కార్యము ఎలాగున్నదో మనము ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 28 to 32. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు.
ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎటువంటి ఒక దృష్టాంతాన్ని చెప్తున్నాడు. ఇద్దరు కుమారులకి చెప్తున్నాడు, మీరు ఒకరు వెళ్ళి ఆ యొక్క ద్రాక్ష తోటలో పని చేసి రమ్మని చెప్పినట్లయితే చెప్తే ఒకడంటాడు నేను వెళ్ళనని చెప్తాడు, కానీ తిరిగి వెళ్తాడు. ఒకడు వెళ్తానంటాడు, కానీ వెళ్ళడు. కాబట్టి వీరిలో ఎవరు కావాల్సినటువంటి వారు, అతని ఆజ్ఞకు లోబడినటువంటి వారు అంటే మరి ఆయన పనిని అప్పగించిన పనిని చేసిన వాడే అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకు వారు మొదటి వారే అనేది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు అని వారిని అడిగాను. కాబట్టి మనం ఎవరి ఇష్ట ప్రకారం చేయవలసినటువంటి వారంగా ఉన్నామంటే దేవుని యొక్క ఇష్ట ప్రకారము చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆయనకు ఆజ్ఞలకు లోపడవలసినటువంటి వారంగా ఉన్నాము. అంటే మనం కొన్నిసార్లు ఇతరులను చూచి వాళ్ళతో కంపారిటివ్ చేసుకుంటుంటాం. వాళ్ళని కంపారిటివ్ చేసుకున్నప్పుడు వారు ఎంత భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు అని మనము కొన్నిసార్లు అది మంచి పరిణామాలకు దారితీస్తుంది. కానీ కొన్నిసార్లు రాంగ్ రిఫ్లెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వారిని చూసి మనము కొన్నిసార్లు వెనకంజ వేసేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మనము ఎవరిని ఎలా ఫాలో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే ఒక దేవుని దాసుడు కూడా చెప్తున్నాడు, మీరు ఎవరిని ఫాలో చేస్తున్నారో వారికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వారు గుంటలో పడిపోతే మరి కనీసం మీరన్నా కాపాడబడతారు కదా అని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి అలా జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. సరే, మనము ఒక దృష్టాంతాన్ని చూద్దాం. ఒక దేవుని యొక్క గ్రంథములో మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వారి యొక్క కార్యాచరణని మనం చూసాము. అదేవిధంగా దేవుని యొక్క కార్యాచరణకు లోబడిన వారి యొక్క కార్యము మనం ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాము. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15 verses 1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ఎక్కడికి వస్తున్నారు? అరణ్య మార్గము గుండా వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అమాలేకీయులు వారికి అడ్డం చెప్పారనమాట. అడ్డంగా తిరిగి మీరు మా యొక్క స్థలంలో నుంచి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు వారు చుట్టూ తిరుగుకుంటూ వారి యొక్క వాగ్దాన భూమికి చేరినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి వారు చేరిపోయారు. కానీ మనం చూడవచ్చు, వారికి అడ్డుగా ఉన్నటువంటి వారిని గురించినటువంటి చింతన ఎవరికి ఉంది? దేవునికి ఉందన్నమాట. వారు ఇలాగ చేశారు కదా, వారికి కావాల్సినటువంటి గుణపాఠాన్ని నేను నేర్పిస్తానని చెప్పేసి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటాడు. కాకపోతే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, దేవుడు వారి కోసం ఏర్పరిచినటువంటి మరి సమూయేలు మరి ఆయన న్యాయాధిపతిగా వారిని నడిపించేటువంటి ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు వారు ఏం చేశారు? లేదు మాకు ఇతరులకు రాజులు ఉన్నారు కదా, మాకు కూడా రాజు కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఏం చేస్తాడు? సమూయేలు సౌలును నియమిస్తాడు అన్నమాట. సౌలు నియమించిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. అంతా బాగానే ఉంది. మనుషులు మీరు ఇశ్రాయేలీయులందరూ కలిసి నిన్ను రాజుగా ఎన్నుకున్నారు, కానీ ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినుము అని చెప్పేసి చెప్పబడినటువంటి ఆ యొక్క కార్యాన్ని చూస్తున్నాము. కాబట్టి మన యొక్క పదవి, మన యొక్క పదోన్నతి ఇవన్నీ కూడా
మన యొక్క జీవితంలో ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క కార్యాలు వాటికి లోబడి జీవించడం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా ఉంది. కాబట్టి ఈ విషయాలను మనము మరి చదువుకున్న తర్వాత, సరే దేవుడు ఏం చెప్పాడు, అమాలేకుల్ని హతం చేయమని చెప్పేసి అన్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్లో ఏమంటున్నాడంటే వారిని పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. సరే, దానికి తగినట్టుగా ఈ కార్యం జరిగించాడా అని మనం చూసినట్లయితే, మరి సరే అక్కడ యుద్ధం జరిగింది, అంతా కూడా సరే కరెక్ట్గా క్లియర్గా జరిగింది, దేవుడు చెప్పినట్టుగా చేసేసారు. మరి ఏమైంది అనేది ఆ యొక్క వాక్యం మనం చూద్దాం. ఇదే సమూయేలు గ్రంథము, 1 సమూయేలు 15వ అధ్యాయము 12 నుంచి మిగతా విషయాలు చూసినట్లయితే మనకి తెల్లగా కనపడుతుంది. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. ఓకే. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, అంటూ సౌలు చెప్తున్నాడు, నువ్వు చెప్పిన మాటను నేను నెరవేర్చానని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసిద్ది మనగా. ఈ యొక్క కార్యాన్ని చూసినట్లయితే సౌలు ఏం చేస్తున్నాడంటే అమాలేకులతో ఫైట్ చేశాడు, యుద్ధము చేసి వారినందరినీ హతమార్చాడు. కాకపోతే ఎవరిని పట్టుకుని వచ్చాడంటే వారి యొక్క రాజును పట్టుకుని వచ్చాడు. అదేవిధంగా వారి యొక్క పశువుల్లో మంచి వాటిని తీసుకుని వచ్చాడనమాట. అడిగితే సమూయేలు వచ్చి అందరినీ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రతి ఒక్క దానిని అన్నిటినీ మరి ఏం చేయాలి, హతం చేయాలి, చంపివేయాలి. కానీ వీటిని ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగుతున్నాడు అనమాట సమూయేలు. దానికి ఏం చెప్తున్నాడు, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనాలు తీసుకొచ్చారంట. అంటే ఒక రాజుగా ఉన్నటువంటి సౌలు ఎటువంటి ఒక బాధ్యత రహితమైనటువంటి కార్యాన్ని చేశాడు అంటే, రాజు అనేటువంటి వాడు ప్రతి ఒక్కటి ఏం చేయాలా, ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన ప్రకారంగా మరి చేయవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ జవదాటిన విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించాలని. సరే, ఏమిటి మన యొక్క జీవితాల్లో కుంటుపడుతుంది, ఏది దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కటి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేసినప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఉంటాము అనేటువంటి ఆ యొక్క రీతిని వదిలిపెట్టి, ఎప్పుడైతే మనం బలహీనతల్లో పడిపోతుంటామో అప్పుడు దాని వలన ఏమవుతుందంటే, మన జీవితంలో దేవుడు అనుమతించనిటువంటి కార్యాలు మనతో కూడా వచ్చినప్పుడు అవి మన యొక్క జీవితాల్లో ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంటాయి. సరే, మిగతా విషయం చదువుదాం. 16వ వచనం నుంచి, సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. నిజమే కదా, మనము సౌలు గురించి చెప్పుకున్నప్పుడు ఎంతగా అతను లోబడినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. మరి సాధువుగా మరి సమూయేలు కూడా చెప్తున్నాడు, నిన్ను రాజుగా నియమించాలన్నప్పుడు నేను ఏ పాటి వాడునా అంటున్నాడు. అంటే తాను యోగ్యతను మరి ఒకసారి దానిని ఆలోచించేటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే, అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నాము 18వ వచనంలో, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనెను. ఈ యొక్క మాటను మనం చూస్తే ఎంత విచారకరమైనటువంటి విషయము. అంత బాగానే ఉంది, దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వెళ్ళాడు, వారిని హతము చేశాడు.
కానీ తన ఇష్టానుసారమైనటువంటి కార్యాన్ని బట్టి వాటిని తెచ్చుకున్నటువంటి కార్యాన్ని చూస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఆ నిందను ఎవరి మీద చెప్తున్నాడు? జనులు తీసుకొచ్చారంటున్నాడు. అంటే బాధ్యతారహితముగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు, నియమింపబడినటువంటి వాడు ఏ విధముగా ఇలాగ కూలిపోతున్నాడో మనం చూస్తున్నాము. అయితే మనం చూద్దాము 21వ వచనం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ముఖ్యమైనటువంటి విషయం గమనిద్దాం, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దీనిని మనము బాగా అండర్లైన్ చేసుకున్నాము. ఇది మన యొక్క జీవితంలో దీనిని బాగా మనం గుర్తు చేసుకుంటూ ఆజ్ఞను గైకొనటం అనేది ఒక బలికి సమానముగా దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మాట చెలవిస్తున్నది. కాబట్టి మన యొక్క జీవితంలో వీటిని ఏ విధముగా దేవునికి శ్రేష్టమైనటువంటి బలులను మనం అర్పిస్తున్నాం, ఆయన ఆజ్ఞకు లోబడి ఉండటం వల్లనే. 23వ వచనం మనం చూద్దాం. తిరుగుబాటు చేయుట సోలె చెప్పుటయను పాపముతో సమానం. అంటే ఒకసారి విధేయతగా ఉండడం అంటే దేవుని ఆజ్ఞలకు విధేయతగా ఉండటం వల్ల మనం ఏం చూపిస్తున్నాము? దేవునికి శ్రేష్టమైనటువంటి బలిని అర్పిస్తున్నామంట. ఎట్లాగా? విధేయతగా ఉన్నప్పుడు. మరి అవిధేయతగా ఉండేటువంటి కార్యాలు ఏమిటని చూసినట్లయితే తిరుగుబాటు, రెబెలియస్ స్పిరిట్. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధమైనటువంటి కార్యము చేసినప్పుడు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యం ఎప్పుడైతే చేస్తామో దేనితో సమానము? పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. కాబట్టి మూర్ఖత అంటే దేవుని యొక్క మాటకు చెవి యొగ్గకుండా మనము ఎప్పుడైతే ఆయన ఇన్స్ట్రక్షన్ లోబడకుండా మనము ఎప్పుడైతే వెనకాడతామో అది కూడా ఒక మూర్ఖతకు సమానంగా ఉన్నది. అది ఎలాగుందంటే విగ్రహానికి కూడా మనము మొక్కినంత అని చెప్తున్నాడు. మనం అనుకుంటాము విగ్రహాలు మొక్కట్లేదే అని చెప్పేసి, కానీ ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఎంత కఠినంగా ఉంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము ఎంతగా మనము చెవి యొక్కవలసినటువంటి వారంగా ఉన్నాము అనేది మనం ఈ యొక్క ఉదయకాలము ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. అనేక సార్లు మనము ఈ లోకానుసారమైనటువంటి రీతిలో మనము బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి దేవుణ్ణి మరచినటువంటి విషయాలు మనకి జీవితంలో సంతరించుకున్నటువంటి పాపమునకు కారణాలుగా ఉంటున్నాయి. కానీ వీటన్నిటిని మనం విసర్జించి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినట్లయితే మనము దేవుని ప్రీతిపరిచే వంటి వారముగా ఉంటాము. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సమానంగా ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. సౌలు యొక్క జీవితంలో ఏర్పడినటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని దేవునికి 100% ఏ విధముగా మనము ఎంతో కష్టపడతాం దేవుని కోసము. ఆహార నిమిషాలు రాత్రుల్లో మనం కష్టపడి పనిచేసి ఉంటాము. కానీ ఒక ఆజ్ఞకు మనము లోపడకపోవడం వలన మనం చేసేటువంటి తప్పిదాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. అంత కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ప్రయోజనం లేదు. కాబట్టి జీవితంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఎప్పుడైతే మనము ఇష్టయోగ్యముగా జీవిస్తామో దేవుడు మనతో కూడా నిత్య కాలములు మనతో కూడా ఉంటాడనమాట. నిన్న మనము 6 నుంచి 6 వరకు, ఉదయం 6 నుండి సాయంకాలం 6 వరకు కూడా మనమందరము కూడా మనం దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆ యొక్క మాటను మనము అందరము కూడా మనం గైకొంటూ నేను చేసినటువంటి ఆ యొక్క ప్రయాసలో దేవుని యొక్క బలమైనటువంటి చిత్తము, దానికి కారణం మనకి అగపడదు, మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుని యొక్క నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మన వెంబటే వస్తాయి. కాబట్టి ఆయన యొక్క చిత్తానికి లోబడుతూ, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతూ మనం జీవించడంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం ఎప్పుడు చేస్తూ ఆ విధంగా మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. అది
మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యము దేవుని యొక్క కార్యముగా కూడా మనం చూడవచ్చు. ఆయన శ్రమలను పొంది ఏ విధముగా మరి ప్రతి ఒక్కదానిని నెరవేర్చాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో మనం చూద్దాం. శరీరధారి అయి, హీబ్రూస్ చాప్టర్ 5 verses 7 to 9, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క కార్యాన్ని బట్టి చూసినట్లయితే యేసు ప్రభు తనకు కలిగినటువంటి శ్రమలో ఎంతగా విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దాని తద్వారా ఈ రోజు సంఘమును ఆయన సంపాదించుకున్నాడు. ఆయన కోసం ఒక సంఘాన్ని సిద్ధపరచుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా మన స్వయానికి మనము చావలసినటువంటి వారముగా ఉన్నాం. మన స్వయానికి చావడం అనేటువంటి మాటను మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 14లో చూద్దాము. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 7 to 11లో ఈ మాటలు గమనించాలి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఈ మాటలో తన్ను తాను తగ్గించుకోవటంలో ఉన్నటువంటి విధేయతను కూడా చూస్తున్నాం. ఒకటి ప్రేమ, మరొకటి తగ్గింపు. 9వ వచనంలో అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి యేసు ప్రభువే శిలువ మరణానికి పాత్రుడైనప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. ఆ విధంగా మరి ఈరోజు ఆ పరలోకాన్ని దేవుడు ఆయన యొక్క కుడి పార్శ్వమున ఆయనను కూర్చోబెట్టుకున్నాడు. ప్రతి నామమునకు మించినటువంటి పైనామముగా యేసు నామము ఆయనను ఘనపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ ఘనమైనటువంటి నామమును ఈరోజు మనం ఆరాధిస్తున్నాము. ఆయన నామమును గుర్చినటువంటి విషయాలను గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో కఠినమైనటువంటి శ్రమలు వీటి గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా మనల్ని మనము తగ్గించుకునే దేవునికి మనము వినయ విధేయతలుగా జీవించినట్లయితే దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ అది ఏ కోణంలో అయినా కానీ మనము దేవునికి వినయ విధేయతలుగా ఉండాలి. ఏ కోణం అంటే 2 కోణాలు. ఒకటేమో ఆత్మీయ కోణము, ఇంకోటేమో శరీర అనుసారమైనటువంటి కోణం. కొన్నిసార్లు శరీరానుసారమైనటువంటి కోణంలో మనం చూసినట్లయితే అనేక మందికి కావాల్సినంత విపరీతమైనటువంటి రీతిలో వారికి ధనధాన్యాలు ప్రతి ఒక్కటి వారికి కల్పించి ఉంటారు. మరి అందులో వారు ఏ విధముగా మరి దేవునికి మరి కావలసినటువంటి వారుగా ఉన్నారు. మరి ధనవంతుడు లాజరస్, మనము ఆ యొక్క కథను చెప్పుకుంటున్నాం. మరి ఆ యొక్క ధనవంతుడు మరి అతనిని ప్రేమించినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే తన ఇంటి ముందు ఉన్నటువంటి వాడు ఎటువంటి దేహస్థితిలో ఉన్నాడో వారిని పట్టించుకునేటువంటి ఒక పరిస్థితిలో అతను కనపడుతున్నాడు. కాబట్టి మనము ఆత్మీయ రీతిలో దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండాలంటే శరీరానుసారమైనటువంటి ఈ కన్నులు, ఈ యొక్క నడక, మరి ప్రతి ఒక్కటి కూడా దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఒకదానికొకటి రివర్స్గా ఉంది. అంటే ఆత్మ శరీరము రివర్స్ అనమాట. టోటల్గా మనం శరీరానుసారంగా మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు దేవుని ఆత్మానుసారంగా అది కాదన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మనలో మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంటుంది. అంటే మనలో మనకి ఇది విరుద్ధమైనటువంటి ఒక భావం ఏర్పడుతున్నప్పుడు దేనికి మనము చెవియొగ్గాలి అనేటువంటి ఒక కష్టమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనం ఎవరికి చెవియొగ్గాలి? దేవుని యొక్క కార్యానికి చెవియొగ్గవలసినటువంటి వారంగా ఉన్నాము.
కాబట్టి కొన్నిసార్లు మన స్వయచిత్తమునకు మనము చావవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని ఆ సిలువకు అప్పగించుకున్నాడో, దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా ఆయనను ఎలాగా హెచ్చించి ఉన్నాడో మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో ఆయన కోసం మనము నిలబడతాము, ఈ యొక్క జీవితాన్ని ఆయన ఆశీర్వాద యుక్తముగా ఉంచుతాడు. మరి ఎలా ఉండాలి? మరొక కార్యము, మనము వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ హోలీనెస్, అంటే పరిశుద్ధత కోసం మనము ప్రయాస పడవలసినటువంటి వారంగా ఉన్నాం. అది ఎలాగా? 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చూద్దాం. 1 Peter chapter 1 verses 14 to 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 15వ వచనంలో మనం చూస్తున్నాము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అంటే ఈ యొక్క లోకంలో ఈ యొక్క శరీరానుసారమైనటువంటి ఆశలు మనలో ఉంటాయి. మరి హవ్వకు కూడా ఎటువంటి ఆలోచన ఉండింది? ఆ యొక్క పండు తినాలనేటువంటి ఒక ఆశ ఉందని. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆ యొక్క పండు తినకూడదనేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. కాబట్టి ఎంతవరకు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ కాపాడిందంటే, అవతల ఆ యొక్క అపవాది శోధించేంత వరకు కూడా ఆ యొక్క ఆలోచనను తగ్గించుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఎప్పుడు మోసపోయిందో అప్పుడు ఆ పండు తినడం, ఆ యొక్క ఆశకు బలి అవ్వడం అనేది చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి ఆశలు అనేవి ఉంటాయి. కానీ ఆ యొక్క ఆశల ప్రకారము ప్రవర్తింపక మనం ఎలా ఉండాలంట? మనము ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా మనము విధేయులముగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎలాగా మనల్ని పోషించి మనల్ని నడిపించాలనేటువంటి ఆ యొక్క డైరెక్షన్లో మనల్ని నడిపిస్తున్నదో ఆ విధంగా నడవాలనేటువంటి ఆలోచన కలిగి మనము జీవించాలి. కాబట్టి ఒక విధేయత అనేటువంటి యొక్క మాటలో ఎన్నో కీలక కార్యాలు మనం చూడగలము. మరి ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఎన్నో తాళపు చెవులు కనపడుతున్నాయి. ఒబీడియన్స్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి విషయాలు, వాటిలో ఒకటి ఎక్స్ట్రా మైల్ అంట. అందుకోసం యేసు ప్రభు కూడా చెప్తాడు, ఒక మైల్ దూరం వెళ్ళమంటే 2 మైళ్ళు దూరం వెళ్ళాలి. అంటే ఏదో మనకి సమయం ఏదో ఎక్కువగా ఉంది, ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళాలని కాదు. కానీ 2వ మైలు వెళ్ళినప్పుడు దూరంలో దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం వాళ్ళకి చెప్పాలి, దేవుని గురించినటువంటి విషయాలు చెప్పాలి. మరి ఈ యొక్క విషయంలో నాన్నగారిని నేను చూసినప్పుడు ఎన్నోసార్లు ఆయన మాట్లాడిన తర్వాత, ఎవరితో ఒకరితో మాట్లాడిన తర్వాత వారికి వారికి దేవుని గురించినటువంటి సువార్తను చెప్పాలన్నటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆయన పెట్టుకుని ఉంటాడు. కాబట్టి చివరిగా వారికి చెప్తాడు, మన దేవుని గురించినటువంటి సువార్తను చెప్తాడు. అలాగే మన యొక్క జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడచ్చు, కానీ దేవుని గురించినటువంటి సువార్తను గురించినటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంట? మనం చెప్పాల్సినటువంటి వారంగా ఉన్నాం. అదేవిధంగా ప్రియులైనటువంటి మన సహోదరులు క్రిస్టఫర్ గారు కూడా చెప్తూ ఉంటారు, మనం ఒక అరగంట సేపు మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ యొక్క అరగంట సేపు లోపల దేవుని గురించినటువంటి ఒక ఆలోచన మనకి కావాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ లార్డ్ అన్నమాట. అంటే యేసు ప్రభువుని విడిచినటువంటి జీవితాలు కాకుండా ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండాల్సినటువంటి జీవితం మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. రెండవది, ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం ఇమ్మీడియట్గా ఏదో మనము వాయిదా వేయడం కుదరదు. అంటే వాయిదా వేయకుండా ఇమ్మీడియట్గా మనం చేయవలసినటువంటి కార్యాలుగా ఉన్నాయి. ఆ విధంగా చూసినట్లయితే మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే రేపు మన రోజు కాదు, ఈ రోజే మన రోజు అని చెప్పేసి మనము ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కానీ మన ఇంకొకటి కూడా, విధేయతలో మనం ఎట్లా ఉండాలంటే చాలా హ్యాపీగా మనం చేయవలసినటువంటి వారం, చియర్ఫుల్గా ఉండాలి. తర్వాత అది ఏదో చెప్పారులే అని చెప్పి మనము ఐ వాష్ కోసం చేసినట్టుగా ఉండకుండా కంప్లీట్గా చేయాలి. ఏది మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను మనము పూర్తిగా నెరవేర్చవలసినటువంటి వారంగా ఉండాలి. అది మాత్రమే కాకుండా డూ వాట్ ఈస్ రైట్, ఏది సరి అయినదో దానిని మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నాము.
కాబట్టి ఈ విషయాలు మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క ఆజ్ఞకు మనము వినయ విధేయతలుగా జీవిస్తున్నటువంటి వారంగా ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఒబీడియన్స్, విధేయత అనేది మరి 3 విషయాల్లో మనం చెప్పగలము. ఒకటి, ఒక కాన్వర్సేషన్ అంట. ఒబీడియన్స్ ఇస్ ఎ కాన్వర్సేషన్. అంటే కాన్వర్సేషన్ అన్నప్పుడు ఏమిటంటారు? ఒక పరస్పర సంప్రదింపు అనేటువంటి మాట. అంటే ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఎలా ఉంటుందో, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు దాని ప్రకారంగా నడుచుకోవడం, అది ఒక పరస్పర స్పందన, సంప్రదింపు, కాన్వర్సేషన్. రెండవది, అందులో ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఏంటిది? ఒబీడియన్స్లో, విధేయతలో ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఏంటంటే మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను మనము నిర్వర్తించడం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధముగా నిర్వర్తించాలో దానిని సరిగ్గా నిర్వర్తించడం మన యొక్క బాధ్యత. అది పరిపూర్ణముగా మనం నిర్వర్తించాలి. ఇక్కడ సౌలు పరిపూర్ణంగా నెరవేర్చలేదు. కష్టపడ్డాడు, యుద్ధము చేశాడు, మరి అన్ని చేశాడు. కానీ ఏం చేశాడు? దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. ఆ విధంగా ఉండకుండా 100% మనం ఒబీడియంట్గా ఉండడానికి మనము సాయశక్తులో మనం ప్రయత్నం చేద్దాము. అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఒబీడియన్స్లో మరొక మాట, కన్విక్షన్ అనేది ఉంది. అంటే ఒప్పుకోలు. ఆ యొక్క ఒప్పుకోలు ప్రకారంగా మనం ఇందాక 2 కుమారులను చూస్తున్నాము. కానీ వారిలో ఒకడు వెళ్తానంటాడు, వెళ్ళడు. కానీ మరొకడు వెళ్ళనంటాడు, కానీ వెళ్తాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తమును మనం ఎప్పుడైతే చేస్తామో అదే ఒక ఒప్పుకోలు. మనము బాధ్యతను నిర్వర్తించవలసినటువంటి వారంగా ఉన్నాము. దేవునికి కావలసినటువంటి ఒక పరస్పర ఒక సంప్రదింపును కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క విషయాల చేత మనము ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడుతూ అనుదినము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాలని చెప్పేసి మరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ చేత మనము దేవునికి ఇష్టముగా, దేవునికి సన్నిహితముగా జీవించుదాము. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ప్రేమించుదాం. ఎందుకంటే ఆ యొక్క ఆజ్ఞలో ప్రేమ అనేది కూడా మనకు దేవుని యొక్క వాక్యము తెలుపుతుంది. కాబట్టి మనం చదువుకున్నాం ఇందాక యోహాను సువార్త 14:15 చూస్తున్నాము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడినటువంటి వారంగా, దేవుడు మన యొక్క మొరలను ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆయనను ప్రేమిస్తున్నాం అనేది ఆ యొక్క కార్యము ఎలా చూపించగలమంటే ఆయన ఆజ్ఞలకు మనము లోబడటం వలన. కాబట్టి లోబడటంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించుకుంటూ మనం అనుదిన జీవితంలో దేవునికి మరింత చేరువుగా మనము దేవుని సన్నిధిలో మనం చేరదాము. దేవుడు మన యొక్క ఈ యొక్క వాక్యమును దీవించి మన యొక్క వినికిడిలో మనలను ఆశీర్వదించి మరొక మొట్టుకు మనల్ని ముందుకు నడిపించును గాక. ఈ సమయమందు మనము తలలు వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము. సహోదరుడు స్టాండీ జోన్స్ గారు ప్రార్థన చేస్తుండగా వారితో కలిసి మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం మా ప్రియ పరలోకపు తండ్రి, సాక్ష దినమును బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధిని కూడి మాకు ఇచ్చినటువంటి వాక్యం స్తోత్రం తండ్రి. ఆ విధంగా మీ చిత్తమును నెరవేరుస్తూ మరి ప్రభా మీ ఆజ్ఞలను లేకొని మరి ప్రభా మిమ్మలను సంతోషపరచుందముగా మేము జీవించడానికి మీ సహాయము దయచేయండి. మేము ఎక్కడున్నాను, ఏ పని చేస్తున్నాను మరి ప్రభా మీకు మహిమనిచ్చు విధముగా మేము జీవించడానికి మీ సహాయము దయచేయండి. కొద్ది వినపములను మీ పాద సన్నిధిలో పెట్టచ్చు. ఈ పరిశుద్ధ నామమున మీకు వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయమందు దేవునికి ప్రతిష్టమైనటువంటి కానుకలను మనం సమర్పిస్తూ దేవుని సన్నిధిలో మన కానుకలు అర్పిద్దాం. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధికి నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగా అర్పణ సమర్పించుడి. హల్లెలూయా. యెహోవా సన్నిధికి నీ స్తోత్రగానముతో మహోపకారునకు
చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా దేవ, మా పరలోక రాజా, మీ స్తోత్రము, మీకు స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాము. హల్లెలూయా. పరమందున్నటువంటి దేవుడు నాయన ప్రభా, సింహాసనాసీనుడు నాయన ప్రభా, మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను ప్రభా ఎరిగినటువంటి వాడు నాయన ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా నాయన ప్రభా అర్పించినటువంటి కానుకలు నాయన ప్రభా, మరి మీరు దృష్టించుకుని కూర్చున్నాం నాయన ప్రభా. నిజమేనైనా ప్రభా, మరి యొక్క పట్టణాలు మరి లాక్డౌన్స్ ప్రతి చోట ఏర్పడి ఉంటుండగా మరి ఎటువంటి నాయన ప్రభా మరి వ్యాపారము లేక మరి ఎంతోమంది నాయన ప్రభా కష్టపడుతున్నటువంటి ఈ విషయాన్ని నాయన మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా గొప్ప కార్యములు చేసి, ఆశ్చర్య కార్యములు చేసి నాయన ప్రభా బలమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపేటువంటి దేవుడు నాయన ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైనటువంటి దేవా ప్రభా, కానుకలను ఆశీర్వదించుకుని కూర్చున్నాము. అదేవిధంగా విత్తబడినటువంటి ప్రతి కానుకను, విత్తినటువంటి ప్రతి హస్తమును నాయన ప్రభా 1000 రెట్ల ఆశీర్వాదం చేత మీరు ఆశీర్వదించుకుని కూర్చున్నాము. మీ యొక్క పరలోకపు గౌనులను నాయన ప్రభా మీరు విప్పి పట్టజాలనంతా నాయన ప్రభా ఐశ్వర్యమును నాయన కృపరించి ప్రభా మీ యొక్క బిడ్డలకు శ్రేష్టతను నాయన మీరు అనుగ్రహించేవారు. మీకు స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాము నాయన ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పినారు నాయన ప్రభా. మీ యొక్క ఆజ్ఞను నాయన ప్రభా చేత మేము మీకు లోబడినటువంటి వారముగా, మీకు ప్రేమకు నాయన ప్రభా పాత్రులుగా మేము జీవిస్తున్నటువంటి ఈ యొక్క కార్యములు నాయన ప్రభా మీ యొక్క బిడ్డలకు నాయన కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు నాయన ప్రభా మీరు నియమించి ఉన్నారు నాయన ప్రభా. మేలుల చేత నాయన మీరు తృప్తిపరుస్తారని మీ యొక్క వాక్యము సెలవిస్తున్నది కాబట్టి నాయన ప్రభా అద్భుతాలు చేయమని అనుకుంటున్నాం, గొప్ప కార్యములు చేయమని అనుకుంటున్నాం నాయన ప్రభా. మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించు యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున ఈ ప్రార్థనను విన్నవించుకుంటూ జవాబును పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క వారము మనకు 28వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ప్రేయర్ సంబంధించినటువంటి విషయంలో మనం అందరం సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో చేరదాము. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం అనేది మనం చూసినట్లయితే మరి ఎన్నో విషయాలు తెలుపుతుంది దేవుని యొక్క వాక్యము. కాబట్టి మనలో ఏమన్నా ఒక బలహీనత ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు శక్తిని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన అమితమైనటువంటి శక్తి చేత మన యొక్క జీవితాలను బలపరిచి మనల్ని ఆయన నిత్య రాజ్యానికి కావాల్సినటువంటి వారసులుగా చేస్తూ ఆయన అనుదినము మన యొక్క జీవితాల్లో మనల్ని ఆత్మీయ రీతిలో బలపరుస్తూ శారీరకం కూడా మనం బలపరుస్తూ నడిపించాలని దేవుని మనం ప్రార్థన చేసుకుందాము. ఈ సమయం ముందు మనము చివరిగా ప్రార్థన చేసుకుని ప్రభు ప్రార్థనతో సెలవు పుచ్చుకుందాము. మరి మన మధ్యలో అమ్మగారు చివరిగా ప్రార్థన చేసిన తర్వాత మనము అతను లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మా స్తుతులకు పాత్రగా వందనాలు ప్రభువనైనా. ఇప్పటి వరకు ప్రభు తండ్రినైనా మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలతో తండ్రినైనా మేము బలపడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. అయ్యా మీ యొక్క మహిమతో ప్రభునైనా నింపిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. అవును ప్రభునైనా మీ లోకంలో ఉన్నప్పుడు ప్రభు తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభు ఆజ్ఞలనైనా మేము పట్టుకొని ప్రభు ఆజ్ఞల ప్రకారమునైనా మేము నడుచుకొని ప్రభు తండ్రి నాయన మీలోనైనా మేము శక్తిమంతులుగా ఉండి మీ యొక్క శక్తిని మేము పొందుకొని ప్రభు తండ్రి ఈ లోకంలో ప్రభు తండ్రి జీవించినంత కాలము ప్రభునైనా నాయనా మేము జయము పొందుకునేటటువంటి వారముగా తండ్రి మమ్మల్ని చేసిన తండ్రి వందనాలయ్యా ప్రభా. అయ్యా ప్రభా ఇంకను మమ్మల్ని అభివృద్ధి పరిచండి అయ్యా మీలో ప్రభా తండ్రి, మీ వాక్యంలో తండ్రి ఇంకా మమ్మల్ని బలపరచండి స్వామి తండ్రి నైనా. ఎందుకంటే మీ వాక్యము నైనా బలము కలిగినటువంటి వాక్యము ప్రభా తండ్రి నైనా. అయ్యా 2 అంచులు కలిగినటువంటి ఖడ్గములు కలిగినటువంటి వాక్యము తండ్రి నైనా. అలాంటి వాక్యము నాయన మేము పట్టుకునే ప్రభా మేము ఎంతో ధైర్యంగా బలవంతులుగా ఉంటాం కాబట్టి ప్రభా మమ్మల్ని ఇప్పటి వరకు బలపరిచిన తండ్రి వందనాలయ్యా ప్రభా. మీ ఆశ్రయంతో మమ్మల్ని నింపి తండ్రి మమ్మల్ని పంపించమని మా ప్రభు నేసి నమ్మలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధించడానికి ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం నీవే. తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదే విధంగా లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారికి, వారి గృహములకు, మన గృహాలకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయునిచా, ఆశతో నమ్మియున్నాము మీ సత్య వాగ్దానము. ఈ మాని మీద కృపయించుము దేవా, అమ్మర ప్రేమ వర్షం కృపయించుము దేవా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగా చేయునుగాక. ఆమేన్.